కాకినాడ జీజీహెచ్ రోగుల సౌకర్యార్థం మేము సైతం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో 20 పరుపులను సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు దుగ్గన బాబ్జీ, ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ మెహర్, డాక్టర్ వరప్రసాద్లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యూరో సర్జరీ రోగులు ఎక్కువ కాలం మంచంపైనే ఉండాల్సి వస్తుందని, వారికి నాణ్యమైన పరుపులు అందుబాటులో ఉండడం అవసరమని బాబ్జీ తెలిపారు. గతంలో ఇదే ఆసుపత్రి మాతా శిశు విభాగానికి 100 పరుపులను అందజేశామని గుర్తు చేశారు. ఆసుపత్రిలో అవసరాలను గుర్తించి నిరంతరం సహకారం అందించడమే తమ లక్ష్యమని సంస్థ చైర్మన్ డాక్టర్ చిట్ల కిరణ్ తో కలిసి సేవా కార్యక్రమాలను మరింత విస్తరిస్తామని బాబ్జీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిక్కం రామచంద్రరావు, డాక్టర్ కొండమూడి సత్యనారాయణ, మెడికోవ సెంటర్ హెడ్ నందికొల్ల అంజిబాబు, మేష వెంకటరమణ, బిల్లా బాబ్జీ, అనిశెట్టి రామకృష్ణ, కొండమూరి గంగాధర్, భజన సత్యబాబు, వరద దొరబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో ఈరోజు న్యూరో సర్జన్ వార్డులో బెడ్ ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఇచ్చినందుకు ఆవిడకి ఒకసారి ధన్యవాదాలు చెప్పాలి. ఇలాంటి సూపరింటెండెంట్ గారు కూడా ప్రభుత్వ హాస్పిటల్లో ఇంకా మాకు తెలుసుండి మాకు ఇంకా ఎక్కువగా కొనసాగాలని, ప్రభుత్వ హాస్పిటల్ కూడా చాలా అభివృద్ధి అవుతుందని, అలాగే సిస్టమ్ కూడా చాలా మంచి సిస్టమ్ ఆవిడ పెట్టారని మేము అనుకుంటున్నాం. దానికి కారణంగా మేము సైతం ఒక ఆర్గనైజింగ్ పెట్టి మాకు ఆవిడకి సపోర్ట్ ఇవ్వమని చెప్తే ఆవిడ ఎల్లవాళ్ళ కూడా మాకు సాయం చేయడం జరుగుతుంది. ఆ సాయంలో మమ్మల్ని 100 బెడ్లు అడిగితే 100 బెడ్లు కూడా ఇమీడియట్గా ఇవ్వడం జరిగింది. అలాగే మొన్న ఎండాకాలంలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని గంటల సేపు ఉండిపోతారు కాబట్టి గైనిక్ వాడి దగ్గర మన ఎమర్జెన్సీ వాడి దగ్గర కూడా చలివేంద్రం పెట్టి 2 చలివేంద్రాలు కంటిన్యూగా మజ్జిగ వేయడం జరిగింది. అలాగే ఈరోజు మన సైకాలజీ డాక్టర్ గారు వరప్రసాద్ గారు కూడా ఇక్కడ న్యూరో సర్జన్ వార్డులో బెడ్లు కొడుతున్నాయంటే బెడ్లు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. థ్యాంక్స్ చెప్తాం. మరి ఈరోజు కూడా మేము సైతం బెడ్లు ఇవ్వడం జరిగింది. మరి ఎంతగానో కూడా 100 బెడ్లను ఇవ్వడం జరిగింది. ఈ మేము సైతం తరఫున ఏ పేషెంట్ వచ్చినా ఈ పెద్ద హాస్పిటల్కి అందరు పేషెంట్లు కూడా ఇక్కడికి వచ్చిన పేద పేషెంట్లు ఎవరైతే ఉన్నారో అందరూ పేషెంట్లు కూడా చాలా మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది. అట్లాగే మేము సైతం తరఫున ఎవరైనా పేషెంట్ రెగ్యులర్గా ఒక 20 మంది వస్తారు. వాళ్ళకి ఇక్కడ మేము 2 పిఆర్ఓలు పెట్టాం. రాజు వీరేంద్ర అన్న వాళ్ళని పిఆర్ఓస్ 24 అవర్స్ వర్క్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన పేషెంట్లు కావాల్సిన మేము పబ్లిక్ పేషెంట్లకి ఏదైతే కావాలో వాళ్ళకి అన్ని నీడ్స్ని ఏర్పాటు చేస్తూ మేము సైతం ఆర్గనైజేషన్ తరఫున ప్రెసిడెంట్ అయినటువంటి నేను డాక్టర్ కిరణ్ కుమార్, అదేవిధంగా వ్యవస్థాపక అధ్యక్షుడు బాబ్జీ గారు ఈ రోజున జీజీహెచ్ నుంచి అడిగినటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో ఆ బెడ్స్ అన్నింటిని కూడాను సూపరింటెండెంట్ మేడం గారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇదివరకు మేము సైతం తరపు నుంచి 100 పరుపుల దగ్గర ఇచ్చాం. ఈవేళ డాక్టర్ గారు అడిగితే ఇవాళ 20 పరుపులు ఎంతో మా అన్నయ్య గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. కానీ మేము ఇచ్చిన దానికంటే మీరు చేస్తున్న సేవ మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇంచుమించు 6-7 వేల మందికి దగ్గర వైద్యం మేము చేయించాం. మీ డాక్టర్లే మా దేవుళ్ళు. మీ అందరి సహకారంతో జనరల్ హాస్పిటల్లో ఒక 7,000 మందికి పేదలకి నిరుపేదలకి ఇక్కడ 2 పిఆర్ఓలు పెట్టి వీరేంద్ర రాజును పెట్టి వారి ద్వారా ఓపీ నుంచి డిశ్చార్జ్ దాకా డాక్టర్ సహకారంతో జనరల్ హాస్పిటల్ ఎంతో మేము సైతానికి ఎంతో పేరు తెచ్చిందని ఈ సందర్భంగా తెలియపరుచుకున్నానండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ రాజ్ కుమార్ అండి. మేము సైతం మెంబర్ని. మేము సైతం ద్వారా ఎన్నో వివిధ కార్యక్రమాలు ఎస్పెషల్లీ మా అంతా కూడాని కాకినాడ జీజీహెచ్కి సంబంధించి ఏ రకమైన ఇబ్బందులు ఉన్న సహకారాలు అవసరమైన పేషెంట్కి సంబంధించి ఆ ఇబ్బందుల్ని ఇచ్చేయడానికి ప్రభుత్వం ఎన్ని చేసినా సరే ఇలాంటి మెగా ప్రాజెక్టులకి ప్రజలు సహకారం అలాగే
మాలాగా స్వచ్ఛంద సంస్థల సహకారం ఉండాలన్న ఆకాంక్షతో మేము సైతం అన్న ఆర్గనైజేషన్ని దుగ్గన బాబ్జీ గారు ఫౌండర్గా ఇచ్చేస్తే కిరణ్ మేమందరం కొండమూరి సత్యనారాయణ గారిని మేమందరం కలిసి మెడికల్ హెల్ప్స్ అవన్నీ చేయటం జరుగుతుందండి. ఆ కార్యక్రమం భాగంగానే ఈరోజు ఎంతో మందికి సేవ చేస్తున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్కి మా యందు ఎంత సహకారం ఇవ్వగలమో ఆ సహకారాన్ని అందించడానికని ఈరోజు రావడం జరిగిందండి. ఆ విధంగానే గతంలో ఇచ్చిన బెడ్స్తో పాటు ఈరోజు మళ్ళీ అడిషనల్గా ఇస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా కాలం చాలా సంవత్సరాల నుంచి మన హాస్పిటల్కి అన్ని విధాలుగా సహాయపడుతూ తోడ్పాటుగా ఉన్న మేము సైతం ఆర్గనైజేషన్ వారు కార్యక్రమంగా వాళ్ళు గతంలో 100 బెడ్స్ ఇచ్చారండి హాస్పిటల్కి పేషెంట్ కేర్లో. మరలా వరప్రసాద్ గారు అడగడం ద్వారా ఇంకొక 10 బెడ్స్ ఇప్పుడు న్యూరో సర్జరీకి ఇస్తడం జరుగుతుందండి. ఇవన్నీ మన సూపరింటెండెంట్ గారు డాక్టర్ ఎస్ లావణ్య కుమార్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయండి. మేము సైతం సేవా సంఘం ఫౌండర్గా దుగ్గిన బాబ్జీ గారు, ప్రెసిడెంట్గా డాక్టర్ చెట్ల కుమార్ గారు మాకు చాలా సహకారం అందజేశారండి ఇప్పటి వరకు. ఇందులో మెంబర్స్గా ఉన్న డాక్టర్ రాజ్ కుమార్, కొండమూరి గంగాధర్ రావు గారు, అనిశెట్టి రామకృష్ణ గారు, పసుపులేటి రాజుబాబు గారు, అడ్డుల గంగరాజు గారు, గొల్లపల్లి లక్ష్మణరావు గారు, గొల్లపల్లి రాము గారు, రెడ్డం రాజు గారు, పలవర్తి ప్రసాద్ గారు, తోరాటి నాగశ్రీను, తోరాటి లక్ష్మీనారాయణ గారు, మరియు బాలగంగాధర్ తిలక్ గారు, బాబ్జీ గారు, ఎల్లా బాబ్జీ గారు, జగతి రామచంద్రరావు గారు, భోజన సత్యబాబు గారు, వీళ్ళందరూ మెంబర్స్గా ఉండి, లక్ష్మీనారాయణ గారు వీళ్ళందరూ తోడ్పాటుగా ఉండి మేము సైతం సేవా సంఘంలో ఉండి మాకు హాస్పిటల్కి ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చినా ఏం కావాలని వెంటనే అందిస్తున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇదే కోఆపరేషన్ మీ నుండి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. ఫ్యూచర్లో మాకు ఏం కావాల్సిన పేషెంట్ కేర్ కోసం మీరు చేస్తారని ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ.